హాయ్. దేవుడా గ్లిమ్స్ అయితే రిలీజ్ అయ్యాయి కదా, సో ఎలా అనిపిస్తుంది? చెవులు మూసుకో ఒకసారి. దేవరా సుజినా సౌండ్ ఎట్లుందా? ఇక్కడ కనబడేది ఆ కంటి చూపు బాలయ్యబాబు ఒక డైలాగ్ కొట్టే అప్పుడెప్పుడు కంటి చూపుతో చంపేస్తారని. ఆ చూపుతో చంపిన విధానమే చూసారు. చూపుకున్న 10 ఇప్పుడు చూస్తారు. దేవరా దేవుడు వరాలు ఇస్తారు, రా 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 అంటాడు. సినిమా థియేటర్లో పడ్డాక దేవరా ఇక మీరు లేవరా పాటలు పాడాల్సి వస్తుందా? ఎవరు సినిమా మూవీ థియేటర్ యజమాని ఉంటారు కదా, మీరు లేవరా దేవరా అయిపోయిందిరా అని మొత్తుకోవాల్సి వస్తుంది కావచ్చు. డైలాగ్స్ అయితే ఖతర్నాగా అనిపించింది. సముద్రం చేపల్ని కంటే కత్తుల్ని నెత్తుల్ని చూసినది ఎక్కువ అని చెప్పేసి, అలాగా ఆ నెత్తురుతో ఎర్ర సముద్రం అంటే నేను ఏందో అనుకున్నా. అప్పుడప్పుడు మనం పాఠ్య పుస్తకాలలో వీడియోలలో చూసేది ఎర్ర సముద్రం అంటే ఇట్టుంటుందా అని ఇప్పుడు తెలిసింది. అలాగే ఫుల్ మూన్ అంటే చిన్నప్పుడు మమ్మీ దా 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 అని అన్నం తినకపోతే ఆ చందమాని పిలిచేసి ఆకాశంలో అద్దాలు చూపించేది కదా, అది అనుకున్నా. ఫుల్ మూన్ అది కాదు. మన బాబు చూపించిండు, ఎన్టీఆర్ బాబు చూపించిండు, మస్తు అనిపించింది. ఆ గ్రాఫిక్స్ కి దండం పెట్టాలి. ఎవడు ఆ క్రియేటర్ ఎవడు కానీ దండాలు. డైరెక్టర్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కొరటాల శివ లాస్ట్ సినిమా ఫ్లాప్ అనుకున్నాం కానీ కొట్టబోతున్నాడు. అలాగే రాజమౌళి సినిమా తర్వాత ప్రతి హీరో హ్యాట్రిక్లు కొట్టేస్తాడు. ఆ హ్యాట్రిక్ బ్రేక్ ఇవ్వబోతున్నాడు ఎన్టీఆర్. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సినిమా కొట్టబోతున్నాడు. తెలుగు సినిమాని, తెలుగు సత్తాని, తెలుగుడికున్న కంటి చూపుకున్న పవర్ ఎంత పదునైందో ఈసారి ప్రపంచవ్యాప్తంగా చూపించబోతున్నాడు. ఎందుకంటే 5 భాషల్లో రిలీజ్ అవుతుంది. అలాగే ఇతర దేశాలకు కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా దేవుడు మీనింగ్ ఏందో ఈసారి చూపించబోతున్నాడు. సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా రాబోతుంది మనకైతే. థ్యాంక్ యూ.